పర్యటనకు ముందు సిద్దిపేట జిల్లాలో రాజకీయ సమరం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిద్దిపేటలో కొనసాగుతున్న పనులను ఆపేశారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము చేపట్టిన పనులకు పలకాలు వేసుకుంటే ఇబ్బంది లేదని, పనులు మాత్రం కొనసాగించాలని కోరారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఆన్గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు, మధ్యలో నిలిపివేశారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశమే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేం చేసిన పనులకు పలకలు వేసుకుంటున్నావు, వేసుకో. మాది శ్రమ ఫలితం, నీది పలకలు ఫలితం. నాకేమీ బాధ లేదు. నెల రోజులు 2 నెలల ముందు ఎన్నికల కోసం ఇచ్చిన శాంక్షన్స్, టెండర్ పిలవనటువంటి అనుమతులు లేనటువంటి శాంక్షన్స్ రాష్ట్రం మొత్తం క్యాన్సిల్ చేశాం. అందులో నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందాం. అయినా కానీ ఆ పాపం అటువంటి పద్ధతి ప్రకారంగానే ఇవాళ ఇండియా స్కూల్ ఇచ్చాం గజ్వేల్కి. మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, నీ నియోజకవర్గంలో కూడా ఇస్తాం. ఇందులో డిస్పారిటీ ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా ఇస్తాను 9,000 కోట్లు, సిద్దిపేట కాకామా? రుణమాఫీ చేశాము, సిద్దిపేట కాకామా?